నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విరామం తర్వాత ప్రజల్లోకి సీఎం జగన్. ఆంక్షల మధ్య సాగుతున్న బస్సు యాత్ర. పిఠాపురంలో వైఎస్ఆర్ ని గెలిపించాలి, కాపు నేత ముద్రగడ. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు. జగన్ సానుభూతి డ్రామాలు చేయడు, సజ్జల రామకృష్ణారెడ్డి. సీతారామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అనపర్తి భర్త అభ్యర్థిత్వంపై పార్టీ హామీ ఇవ్వడంతో మొక్కును చెల్లించుకున్న భార్య. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అన్ని నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఒకరోజు విరామం తర్వాత మళ్లీ తిరిగి ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. వైద్యుల సూచనతో ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించారు. ఇవాల్టి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. ఆయన కంటిపై ఇంకా వాపు కనిపిస్తుంది. ఎడమ వైపు కంటి మీద దెబ్బ తగిలిన భాగానికి ప్లాస్టర్ ధరించారు. వైద్యుల సూచన మేరకు ప్లాస్టర్ తోనే జగన్ ఇవాల్టి బస్సు యాత్రలో పాల్గొన్నారు. అయితే జగన్ బస్సు యాత్రగా వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలను కఠినంగా చేశారు. క్రైన్లతో భారీ గజమాలలు వేయడాన్ని నివారించాలని ముఖ్యమంత్రి భద్రతా విభాగం సూచించింది. అలాగే జగన్ పై అభిమానులు ప్రజలు పువ్వులు విసరడాన్ని కూడా ఇక నుంచి అనుమతించడం ఉండదు. కానీ యథావిధిగా సీఎం జగన్ మాత్రం ప్రజలను కలుసుకుంటారు. మేమంతా సిద్ధం యాత్ర 15వ రోజు ప్రారంభమైంది. మొన్న విజయవాడ సింగ్నగర్ లో దాడి ఘటన కారణంగా నిన్న యాత్రకు విరామం ఇచ్చారు. ఇవాటి నుంచి మళ్లీ జనంలోకి వచ్చే సీఎం జగన్. అయితే నిఘా వర్గాల సూచనల మేరకు జగన్ భద్రతలో భారీగా మార్పులు చేశారు. సీఎం కు ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెక్యూరిటీ పెంచారు. సీఎం జగన్ వెళ్లే మార్గంలో సీనియర్ డీఎస్పీలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇకపై మరింత పటిష్టంగా 3 అంచెల భద్రత ఉండనుంది. సీఎం వెళ్లే మార్గాలను సెక్టార్ల వారీగా విభజించి ఒక్కో సెక్టార్ కు ఒక డీఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐలు ఉండేలా చూస్తున్నారు. నిర్దేశించిన రోడ్డు మార్గంలోనే రోడ్ షో, బహిరంగ సభలు ఉంటాయి. భోజన విరామం తర్వాత జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం గుడివాడకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్. ముద్రగడ పద్మనాభం స్వగ్రామం నందు పిఠాపురం నియోజకవర్గం పద్మశాలీలు మరియు వైశ్యులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం, వైఎస్ఆర్సీపీ నాయకులు వడిశెట్టి నారాయణ రెడ్డి
ఉమిడి జాన్, కంభాల లక్ష్మణ్, అడ్డా త్రిమూర్తులు, అనాల సుదర్శన్, కారే శ్రీనివాస్, పాలిన దొరబాబు, నక్క తాతారావు మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడి, పిరికి పందల పనిని ముఖ్యమంత్రి ప్రజాబలం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న పనిని ఈ దాడిని ఖండించారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగించడం వల్లే సమాజంలో ద్రవ్య సరఫరా పెరిగి వ్యాపారాలు పెరిగాయి. సామాజిక అశాంతి పెట్రేటికి పోకుండా జగన్మోహన్ రెడ్డి ముందు చూపే ఈ రాష్ట్రాన్ని కాపాడింది. కావున రాబోయే ఎన్నికలో శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ ని, చలమల శెట్టి సునీల్ ని మనం అందరం కలిసికట్టుగా అఖండ మెజార్టీతో గెలిపించి వంగ గీతా విశ్వనాథ్ యొక్క నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిందిగా తెలియజేశారు. మనిషిని అసలు చేయాలా, మనిషిని అవమానించాలా అనే ఆలోచనలో 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ 2 సంవత్సరాల తర్వాత కోవిడ్ చాలా తీవ్రంగా ఉంది. ఆ కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో ఫైనాన్స్ సిస్టమ్ అంతా ఆగిపోయింది. అసలు వినిమయం ఫ్లో ఆగిపోయింది. డబ్బు ఫ్లో ఆగిపోతే పేదవాడి చేతిలో రూపాయి కూడా ఉంటుంది. పేదవాడి దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారాలతో మొదలుపడిపోతాయి. ఎప్పుడు కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి వల్ల వ్యాపారాలు జరిగేస్తాయి. అలాంటి సమయంలో సంక్షేమ పథకాలు ఇచ్చి, అమ్మఒడి ఇలాంటి పథకాలు వేసి ఈ యొక్క సొసైటీలో డబ్బు ఫ్లోని పెంచారండి జగన్ గారు. అలా పెంచడం వల్లే మీ యొక్క వ్యాపారాలు అన్నవి గవర్నమెంట్కి జిఎస్టీ వచ్చింది, జిఎస్టీపీ పెరిగింది, టోటల్గా స్టేట్ యొక్క వృద్ధి రేటు పెరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ అదే కానీ టీడీపీ ఉన్నట్లయితే ఏ సంక్షేమ పథకం లేకపోతే వ్యాపారాలు మూతపడి సామాజిక అశాంతి పెరిగి పేదవారు డబ్బున్న వాళ్ళ మీద దాడి చేసుకునేవారండి ఏమీ లేక. అలాంటి అసాంఘిక పరిస్థితి రాకుండా చేసినట్టు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. అది ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ కమ్యూనిటీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ కోవిడ్ సమయంలో పండగ జరిగింది అంటే అమ్మఒడి వేస్తేకే మీకు వ్యాపారాలు జరిగాయి, పేదవారి ఇంట్లో పండగ జరిగింది. వాస్తవం సరే ఇవన్నీ 6,650 కోట్లు వేసేది ఒక్క జనవరి 9, 10వ తారీఖు. ఆ ఫ్లో పెరిగింది. ఆ ఫ్లో పెరగడం వల్ల ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉంది. మనం చెప్తున్నట్టు అబద్ధాలు సార్. మన పేదరిక స్థాయి తగ్గింది, వ్యాపారంలో మన వృద్ధి రేటు పెరిగిందండి. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈ టీడీపీ 4, TV5, ఈ యొక్క ఈటీవీ ఇన్నాట్లో తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. అంటే ఎందుకంటే వైఎస్ఆర్ అంతా కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు మీ దగ్గర అనేక మంది వస్తున్నారు. వారికి నిజాలు చెప్పవలసిన బాధ్యత కూడా అంటే మన పార్టీలు అనవసరం, నిజం మాట్లాడాలి. నిజం సత్యమే వజైతేనే మన అంకుశం న్యూస్. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పెనమలూరు టీడీపీ టికెట్ ఆశించిన చలసాని స్మిత, దేవినేని గౌతమ్ దంపతులు, బీసీవై పార్టీ నేత కె ఉమావల్లి యాదవ్, మాదిగ హక్కుల కమిటీ ఫౌండర్ గురువిందపల్లి చిట్టిబాబు మాదిగ తదితరులు. విజయవాడలో వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ తాన్ని దాడి చేయించుకున్నాడని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ జగన్ డ్రామాలు బంద్ చేయాలని అనడం పట్ల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ కు డ్రామాలాడే అవసరం లేదు అని, అటువంటి వారి అలవాటుని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో జగన్ ఆదరణ చూసి ఓర్వలేని చంద్రబాబు, పవన్లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు, పవన్ గెలవలేరనే భయంతో జగన్ పై ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఏ నాయకుడు వారిని వాళ్ళు గాయపరచుకోవాలని కోరుకోరు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దాడి చేయించింది ఎవరో ప్రజలకు బాగా తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనం ఎట్లా వస్తుంది కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే
జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకొని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడమని. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకొకటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అది తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ కదా ఇదైనా కూడా అదే జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించని కూడా ఇంతవరకు చూపలేవు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటల్లో మళ్ళీ ఫర్దర్ చేశాడు, డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇది చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు ఆడవాళ్ళు అయితే అటు చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఊరికి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే, కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమండి. అది జరగని పని వాళ్ళకు తెలుసు. ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యం యూపులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. అందుకే ఏవగించుకుంటున్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? అంటే ఏమన్నా మళ్ళీ సింపతి వస్తుందేమో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, నటిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో కాకుండా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు. జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తారు.
అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలే అంటే అసలు అట్లా జరిగించుకొని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడము చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది. వెల్కమ్ టు అంకుశం న్యూస్. పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామం పల్లిల రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విఘ్నేశ్వర సరస్వతి ద్వారపాలకుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ 20 సంవత్సరాల కలయిన ఆలయ పునః ఎమ్మెల్యే హయాంలో పూర్తవడం సంతోషంగా ఉందని, నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని సంఘ పెద్దలు సత్కరించడం జరిగింది. అనపర్తి మండలం రామవరం నుండి అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిత్వం టీడీపీకి కేటాయిస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మి రామవరం నుండి విక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం కాలినడక ప్రారంభించడం జరిగింది. మేడం మరి మేడం కొంచెం లక్ష్మీ గణపతికి 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 మా వెనకాల మాట్లాడున్నా లక్ష్మీ గణపతికి లక్ష్మీ గణపతికి లక్ష్మీ గణపతికి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ गणेश महाराज के 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 गणेश महाराज बाबू
పక్క ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అన్ని నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఖచ్చితంగా 13 రకాల డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. వారికి అవసరమైన సాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కరెక్ట్ అని అనుకున్నారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఎక్కువ మనకు కంప్లైంట్స్ కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చాయి 40, నెక్స్ట్ అనంతపురం అర్బన్ 36, తర్వాత తాడిపత్రి 35. ఇందులో సమయం చూసుకుంటే అంటే 100 నిమిషాల లోపల దీన్ని మనము రిడ్రెస్ చేయాలి. అట్లా చూసుకుంటే యావరేజ్ జిల్లాది 26 నిమిషాలు 51 సెకండ్స్లో రిడ్రెస్ అవుతున్నాయి. 169 కేసులు 100 నిమిషం లోపల అయింది. అంటే ఇది స్టార్టింగ్లో లాగిన్ ఇచ్చినప్పుడు కొన్ని క్లియర్ చేయలేదు. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయలేను, అంటే అది అప్పటికి అయిపోయింది. ఇప్పుడు రాబోయేవి ఇన్ టైం చేసుకుంటూ ఉంటే మన అక్యురసీ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇందులో చూసుకుంటే కళ్యాణ్ దుర్గంలోనే 71% ఉంది, కాకపోతే మిగతాని అనంతపురం అర్బన్, గుంతకల్, సింగనమల 100% ఉంది. అంటే వారం క్రితం నేను జాయిన్ అయినప్పుడు అక్యురసీ 84% ఉండేది, ఇప్పుడు 90% అయింది. అట్లా ఎక్కువ మనము ఇన్ టైం చేసేటప్పటికి రాదు. ఇందులో ఏజెన్సీ సీజర్స్, ఇంటర్సెప్టెడ్ సీజర్స్ అని ఉంటుంది. మీకు తెలుసు ఒక పెద్ద క్యాచ్ జరిగింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ అది ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీస్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఇంటర్సెప్టెడ్ సీజరు 29 కోట్లు 21 లక్షలు ఉన్నాయి. అదే ఏజెన్సీ సీజరు 1,15 లక్షలు ఉంది. దిస్ ఈజ్ గుడ్ ఎనఫ్. అండ్ ఇంకా కూడా ఇక్కడికే ఆగకుండా గేరప్ చేయమని చెప్పడం జరిగింది. సింగనమలలో మాకు తక్కువ ఉన్నాయి సీజర్స్, ఎందుకంటే ఇది నియర్ టు హెడ్ క్వార్టర్స్ ఉండడం వలన ఆన్ ద వే ఈ ట్రాకింగ్లో అంటే ఈ వేలో ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అవుతుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీకి బుక్ చేయలేకపోయినా ఆ టీమ్కి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యూనిట్ నంబర్స్ చాలా ర్యాపిడ్గా గేరప్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు అందరికీ అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. So thank you DM Civil Supplies who is ARO for Parliamentary Constituency and Ketan Garu Joint Collector who is Nodal Officer for Expenditure Monitoring. ఈ రెండులో ముఖ్యంగా మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే ఎలక్షన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది. అంటే మీరు నామినేషన్ అంటే ఒక 13 రకాల డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి. అన్నీ పూర్తి స్థాయిలో ఉంటే మేము అక్సెప్ట్ చేస్తాం. ఎవరిని కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. అలా మాకు కోఆపరేట్ చేయాలి. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెడతాము. హెల్ప్ డెస్క్ పెట్టి వచ్చిన వెంటనే అక్కడ చెక్ లిస్ట్ కూడా ఇస్తాం. ఇవన్నీ ఇచ్చారు, ఇవి ఇవ్వలేదు. ఇక్కడే కాదు, అన్నీ 8-6 కాన్స్టిట్యున్సీ అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అలా చేస్తూ ఉన్నాం. వీ విల్ బీ గైడింగ్ యూ, బట్ వీ కాంట్ డూ యువర్ వర్క్. మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాలా. డిక్లరేషన్, క్రిమినల్ ఇన్సిడెంట్స్ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి. చేయమని గుర్తు చేస్తాము. ప్రోయాక్టివ్గా ఒకటిసారి కాదు 2 సార్లు చెప్తాము. బట్ మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ జిల్లాలో ఏది కూడా మనం రిజెక్ట్ చేశాము అనే పరిస్థితి రాకుండా చూసుకోమని కోరుతున్నాం. అలాగే నామినేషన్కి టైం ఉంది, 11 నుంచి 3 గంటలు. మరీ ముఖ్యంగా చివరి రోజు అవుతుంది. ఎందుకంటే 3 గంటల తర్వాత 1 సెకండ్ అంటే 6వ చేంబర్ బయట కూడా ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ పెట్టాం. ఇవి అన్ని కాన్స్టిట్యున్సీ కూడా చెప్పడం జరిగింది. ఆ సెకండ్ మారితే మీరు తలుపు ఓపెన్ చేసి లోపల లేరంటే అది తీసుకోవడానికి లేదు. ఇది ఈసీఐ గైడ్లైన్స్. దయచేసి టైం కూడా మేనేజ్ చేయమని కోరుతున్నాను. అలాగే ఈ ముహూర్తము అలా కూడా చూసి వచ్చేవారు ఉంటారు. బట్ ఈ టైంని జాగ్రత్తగా చూసుకోమని
ఎందుకంటే కరెక్ట్ 3 o'clock అయినప్పుడు చివరి రోజు మరి ముఖ్యంగా 6 లేచి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ది గైడ్ లైన్. ఎక్స్పెండిచర్ కూడా వచ్చినప్పుడు ఏంటంటే చాలా రకరకాల రిజిస్టర్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్గా ఎవరో ఒకరు నింపుతూ ఉండాలి. మన అధికారులు కూడా బృందాలు కూడా ఉంటాయి, మీ వెనకబడి ఉంటారు, వారు కూడా బుక్ చేస్తూ ఉంటారు. బుక్ చేసినప్పుడు మీకు నోటీస్ ఇస్తారు, మీకు తర్వాత మార్పులు చేర్పులు లేదండి ఇది ఇట్లా కాదు, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది యూ వాంట్ సమ్ కరెక్షన్స్. అక్కడ కూడా ఈ సమన్వయం అంటే కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరి ముఖ్యంగా ఎక్స్పెండిచర్ గురించి ప్రజలు, జిల్లా ప్రజలు దీని గురించి అవగాహన పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే దేనికి ఏ రేటు, ఒక క్యాప్ అంటే దానికి ఒక రేటు ఉంది, అది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక కాపీ మీడియా మిత్రులకి ఇష్యూ చేస్తారు. ద లిస్ట్ ఆఫ్ రేట్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పెద్ద పార్టీ తరపున జరిగితే ఆ అకౌంట్ ఎవరి కింద, సో ఇవన్నీ మిస్ఇంటర్ప్రిటేషన్ కావచ్చు లేదా మీ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరికీ ఏమి కోరుతున్నానంటే సి విజిల్ అని ఒక యాప్ ఉంది, అది మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ స్టోర్లో. డౌన్లోడ్ ఇస్ ఇట్ దేర్ ఇన్ ద యాపిల్ యాపిల్ గూగుల్ ప్లే స్టోర్? ఓకే, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. యాప్లో ఒకసారి చెక్ చేసి అప్డేట్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటి దగ్గర ఎవరో కరపత్రాలు పంచుతున్నారు, ఎక్కడైనా పోస్టర్స్ అతికించారు, ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయండి. అంటే ఓన్లీ అధికార యంత్రాంగం మాత్రమే కాదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రజలకి కూడా ఎలక్షన్ కమిషన్ భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా పాల్గొనండి, మా దృష్టికి తీసుకురండి. సో దట్ దాన్ని 100 నిమిషం లోపల మేము రెస్పాండ్ చేస్తాం. యాజ్ ఆన్ డేట్ జిల్లాలో 26 నిమిషాల్లో రిడ్రెస్ అవుతున్నాయి. మరి ఊరికే రిడ్రెస్ కాదు, క్వాలిటీ కూడా డబుల్ చెక్ లాస్ట్ వీక్లో చేసుకున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్. వీఆర్ మేకింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్, అన్ని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అండ్ ఆల్ ఆర్ యాక్టివ్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ అండ్ హెల్ప్ అస్ ఇన్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్స్. అలానే మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, సోషల్ మీడియా అని ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విరామం తర్వాత ప్రజల్లోకి సీఎం జగన్, ఆంక్షల మధ్య సాగుతున్న బస్సు యాత్ర. పిఠాపురంలో వైఎస్ఆర్ ని గెలిపించాలి, కాపు నేత ముద్రగడ. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు. జగన్ సానుభూతి డ్రామాలు చేయడు, సజ్జల రామకృష్ణారెడ్డి. సీతారామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అనపర్తి భర్త అభ్యర్థిత్వంపై పార్టీ హామీ ఇవ్వడంతో మొక్కును చెల్లించుకున్న భార్య. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అన్ని నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.